నమస్కారం. నా హిందూ బంధువులందరికీ కూడా నా శుభాభినందనలు. నా మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. నన్ను చాలా చాలా ప్రోత్సహిస్తున్నారు. నా వీడియోస్కి మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నన్ను ఎప్పుడూ కూడా మీరు ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మనం ఈరోజు టాపిక్లోకి వెళదాం. ఈరోజు ఏంటంటే వికటకవి. వికటకవి అంటే తెలుసు కదా, తెనాలి రామకృష్ణ గారు. వికటకవిని తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రామకృష్ణ కవి అనగానే కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకళ్ళు అని, భువన విజయంలో అతను ఎన్నోసార్లు అద్భుతంగా రాయల కీర్తిని కాపాడారని చాలా చాలా మనకి చరిత్ర చెప్తుంది. ఎన్నో అందులో ఉటంకించారు. ఆయన చాలా హాస్యకవి. అయితే ఆ హాస్యంతో పాటు అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి మేధావితనం. అయితే అతను చేసిన చేష్టలలో అంటే అతను ఎన్నో హాస్యాస్పదమైనటువంటివి, హాస్యాస్పదం అంటే ఏదో చిన్నతనం పుచ్చేవి కాదండి, హాస్యంగా ఎన్నో సమస్యలని పరిష్కరించిన రామకృష్ణ కవి. అయితే ఆ చరిత్రలో ఒక కథ చెప్పుకుందాం. రామకృష్ణ కవి అందరితోటి కూడా చనువుగా, అంటే పిఆర్, ఇప్పటి కాలంలో చెప్పాలంటే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా ఆయన, అండ్ హ్యూమన్ రిలేషన్స్ కూడా చాలా బాగా ఆయన అంటే కొనసాగిస్తూ ఉండేవారు అందరినీ కూడా, అందరితోటి. అయితే ఒక రోజున ఏంటంటే కృష్ణదేవరాయలు గారికి ఒక భటుడు వచ్చి చెప్తాడు, అయ్యా, మన ఉద్యానవనంలోని ఈ పువ్వులు, గులాబీ తోట ఉంది, గులాబీ తోటలో పువ్వులన్నీ మాయమైపోతున్నాయి. అంటే అదేంటది, రాణిగారి ఉద్యానవనంలో గులాబీ తోటలో పువ్వులు ఎలా మాయమైపోతాయి, ఇంతమంది కాపలా బట్టలు ఉన్నారు కదా, మీరంతా ఏం చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే మేమందరం కాపలా కాస్తూనే ఉన్నాం, కానీ ఎట్నీ చూస్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో కూడా తెలియదు, పువ్వులన్నీ మాయమైపోతున్నాయి అన్నారు. అయితే ఈసారి ఇంకా బాగా పటిష్టమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసి కాపలాదారుల నుంచి చూడండి అన్నారు. ఒక 2-3 రోజులు వాళ్ళు చాలా కట్టుదిట్టంగా కాపలా కాశారు. ఈ 2-3 రోజులు కూడా అంటే వరుస పెట్టి ప్రతిరోజు గులాబీ తోటలో పువ్వులన్నీ మాయమైపోతున్నాయి. సాయంత్రం మంచి మొగ్గలు కనపడుతున్నాయి, రేపు పొద్దున బోల్డ్ విడతాయి అనుకుంటున్నారు, తెల్లవారేసరికి ఒక్క పువ్వు కూడా ఉండటం లేదు. ఇది విచిత్రం. అయితే ఓ రోజున దొంగ దొరికేశాడు వాళ్ళకి. దొంగ దొరికేసిన తర్వాత వాళ్ళేమనుకున్నారంటే రెడ్ హ్యాండెడ్గా పట్టివ్వాలి కదా, రాజుగారి దగ్గరికి అలా తీసుకెళ్ళాలి కదా, అందుకని ఆ దొంగ కోసినటువంటి పువ్వులు ఏ బుట్టలో అయితే కోసాడో పువ్వులతో పాటు అతన్ని ఒక బుట్టలో పెట్టి, అంటే ఒక కావిడి లాంటి దానిలో పెట్టి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నారు, మీద నుంచి మూత వేసేసి, ఎందుకంటే దొంగ పారిపోకుండా. పట్టుకెళ్తూ ఉంటే ఆ వ్యక్తి గురించి, అంటే ఎవరైతే పువ్వులను దొంగతనం చేస్తున్నాడో, దొంగతనం తప్పే కావచ్చు, కానీ ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తికి ఉన్న పరిస్థితుల గురించి రామకృష్ణ కవికి చాలా బాగా తెలుసు. ఆయన ఓహో, ఇవాళ దొంగను పట్టారా, మంచిదే అని, చాలా మంచి పని చేశారని కాపలా భట్టులను అంటూ, నోరుంటే తల కాస్తుంది, నోరుంటే తల కాస్తుంది అని ఆయన ఓ 2 సార్లు మామూలుగా వర్ణించుకున్నారు. ఏదోలే, ఆయన ఎప్పుడు హాస్యంగా ఏదో 4 మాటలు మాట్లాడుతుంటారు కదా అని చెప్పేసి ఈ కాపలా భటులు పట్టించుకోకుండా దొంగని రాజుగారి ముందు ఎంత వైగ్రం ప్రత్యక్షపరుద్దామా అని వాళ్ళు పట్టుకెళ్తున్నారు. ఇతను అన్న ఈ మాట ఉంది చూసారా, నోరుంటే తల కాస్తుంది అని, ఇది ఆ కావిడిలో కూర్చున్న దొంగకి అర్థమైంది. విన్నాడు. రాజుగారి దగ్గరికి వచ్చేసరికల్లా ఈ దొంగను ప్రవేశపెట్టండి అనగానే వీళ్ళు ఆ కావిడి తీసి మూత తీసి దొంగను ప్రవేశపెట్టారు పువ్వులతో సహా అని అనుకున్నారు, కానీ ఒక్క పువ్వు లేదు.
అరే పువ్వులన్నీ ఈ అబ్బాయి పువ్వులు కోసాడు కదా, పువ్వులు లేకుండా ఏమిటయ్యాయి అని రాజుగారు మీరు ఎవరినో తీసుకొచ్చారు, అంతే తప్ప నిజంగా మీరు దొంగను పట్టుకోలేదు, ఈ అబ్బాయిని విడిచిపెట్టండి అన్నారు. అంటే ఈ భటులు ఒకళ్ళకొకళ్ళు మొహాలు చూసుకున్నారు. ఏమైందిరా, మనం పువ్వులతోనే కదా పట్టాము, ఏం చేశాడు ఇతడు అని. మరి అక్కడ చెప్పడానికి ఏమీ లేదు కదా, అక్కడ ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేకపోయేసరికల్లా రాజుగారు కేసు డిస్మిస్డ్ అన్నట్టుగా కొట్టుపడేశారు. కొట్టుపడేసి ఆ పిల్లవాడిని వదిలేయమనండి అన్నారు. వదిలేశారు. వదిలేసిన తర్వాత బయటకు వచ్చేస్తూ అతను రామకృష్ణ కవికి కృతజ్ఞతలు తెలియజేశాడు. కృతజ్ఞతలు తెలియజేసేసరికి ఈ భటులు ఒకళ్ళకొకళ్ళు మొహాలు చూసుకున్నారనమాట. ఇదేంటిది, రామకృష్ణ కవికి ఇతను థ్యాంక్స్ చెప్పుకుని వెళుతున్నాడు అని. అయిన తర్వాత ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సభ అంతా అయిపోయిన తర్వాత రామకృష్ణ కవి గారు బయటకు వచ్చేస్తూ ఉంటే ఈ కాపలాదారులు, అయ్యా మాకు తెలియగలుగుతాము, మేము పువ్వులతో పట్టాం కదా దొంగని, మీరు కూడా అక్కడ ఉన్నారు కదా, మీరు కూడా చూశారు కదా, మరి ఏమై ఉంటాయండి ఆ పువ్వులన్నీని అనేసి అంటే అప్పుడు అన్నారు, నోరుంటే తల కాస్తుందని చెప్పాను కదయ్యా అని చెప్పాడు. అంటే నోరుంటే తల కాయడం ఏంటండి అంటే, నోరు ఉంటే తలని కాపాడుతుంది అని. అందుకని ఆయన ఏం చేశాడు, నోరుందిగా, ఈ గులాబీ పువ్వు రెక్కలన్నీ శుభ్రంగా తినేసి వెనకాతల మూడికలు ఉంటాయి కదా, అవి తీసుకొస్తున్నప్పుడు తనకు పెట్టిన కావడి సందులోంచి ఇటు అటు విసిరేశాడు. సో రాజుగారి దగ్గరికి వాళ్ళు నడుచుకుని మోసుకుని వచ్చేసరికల్లా అందులో పువ్వులు లేకుండా మాయమైపోయాయి అనమాట. అన్నీ వాడు తినేశాడు. సరే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఒక నీతి ఉందండి. నోరుంటే తల కాస్తుంది అని అంటే, నోరు అనే మనకిచ్చినటువంటి ఒక అవయవం, అది కేవలం తినడానికే కాదు, మాట్లాడడానికి కదా. అయితే ఇప్పుడు చెప్పండి, మనం వేరే ఆయుధాలని తయారు చేసుకుంటున్నాం కానీ సరి అయిన మెత్తని మనసున్న వాళ్ళకి మాటే ఆయుధం అండి. చూసారా, ఒక సినిమాలో కత్త యుక్త దేన్ని వాడదాం అంటారు, బాహుబలి ఐ థింక్. బాహుబలి సినిమాలో పార్ట్ 1లో ఒక సీన్లో అదే రాణా క్యారెక్టర్ అడుగుతుంది కదా బాహుబలిని, కత్త యుక్త ఏది వాడదాం అంటాడు. అంటే బాహుబలి ఏమంటాడు, పదునైనదే వాడదామంటారు. పదునైనది ఏమిటి, కత్తి అనుకుంటున్నారా, యుక్తి పదునైనది. అంటే మనకి చెప్తూ ఉంటారు కదా, భుజబలం కన్నా బుద్ధిబలం గొప్పది అని. అలాగా నోరుంటే తల కాస్తుంది అని అంటే తల కాపాడబడుతుంది అంటే, ఇక్కడ చూడండి, మాటలే ఆయుధాలుగా ఉపయోగించవచ్చు, మాటలే ఆభరణాలుగా కూడా ఉపయోగించవచ్చు. చాయిస్ ఎప్పుడు మన ముందే ఉంది. మనం నలుగురిలో గౌరవింపబడాలి అని అంటే మనం ముందు ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ మాట్లాడగలగాలి త్రికరణ శుద్ధిగా. అప్పుడు అంటే ఇతరులను గౌరవించినప్పుడే నువ్వు గౌరవింపబడతావు అనేది నిజమండి, అది సత్యం. అలాగే నిజంగా అవతలవాడు శిక్ష వేసి లేదంటే ఇంకేదో కోపంగా అనే పరిస్థితుల్లో కూడా మాట మృదువుగా మాట్లాడి వాళ్ళ మనసు మెప్పిస్తే ఆగ్రహించాలనుకున్న వాళ్ళు అనుగ్రహిస్తారు కూడా. దీనికి కూడా మనకు ఒక ఉదాహరణ ఉంది కదండి, మహాభారతంలో కుంతీదేవి దూర్వాస మహర్షికి సేవ చేయడానికి ఆమెను నియమించాడు. ఆమె తండ్రి నియమించినప్పుడు అంతటి కోపిష్టి దగ్గర ఇంత పసిపిల్ల అతనికి కోపం రాకుండా ఎలా మెప్పిస్తుంది అని అనుకున్నారు. కానీ ఆమె ఎంతో వినయంతో, ఎంతో నమ్రతతో ఆ మునిని సేవించింది. అందుకు ఫలితంగా చీటికి మాటికి కోపం తెచ్చుకుని ఆగ్రహించే శాపవచనాలను విడిచిపెట్టే దూర్వాస మహర్షి ఆమెను అనుగ్రహించి మంత్రాన్ని ప్రసాదించారు. దీని గురించి మహాభారతంలో కూడా ఉంటుంది. కాబట్టి
మనకి నోరుంటే తల కాస్తుంది అన్నది, నోరుతో ఇతరులని దూషించడం, దుర్భాషలాడడం, నోటికున్నటువంటి శక్తిని దుర్వినియోగపరచడం కాకుండా సరియైన వాటికి, అంటే శాంతంగా ఉండడానికి, ఒక మాట మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడాలి, అలా అయితేనే మాట్లాడచ్చు, లేకపోతే ఆ మాట ఇతరులను బాధ పెడుతుంది అన్నప్పుడు మౌనమే మంచిది. అంచేత మనం మాటలు మాట్లాడేటప్పుడు ఇక మీద ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటూ మాట్లాడదాం. సరేనా? జై శ్రీరామ్.